నా వల్ల అమ్మా నాన్నల్ని పోగొట్టుకుంటే అంతకు 10 రెట్లు బాధపడతాను. వాళ్ళు చనిపోయారన్న బాధని భరించడం కంటే పెళ్లి చేసుకుని ఆ పులిరాజు గడు పెట్టే బాధలు పడటమే నాకు ఇష్టం. దయచేసి నన్ను బలవంత పెట్టకండి. పిచ్చి పట్టిందా నీకు? అమ్మా నాన్నకి ఏం కాదని చెప్తున్నాను కదా. అవసరమైతే వీరనారాయణ బాబాయ్ కాళ్ళట్టుకుంటాను, లేదా అమ్మా నాన్నల్ని ఈ కాకినాడ నుంచి పంపించేస్తాను. అంతేకాని వాళ్ళ కోసం నీ బతుకులో నువ్వెలా నిప్పులు పోసుకోవద్దు సరే. నిండు నూరేళ్ల నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవద్దు. లేదక్క, నాకు ఊహ వచ్చిన తర్వాత అమ్మ ఎలా ఉంటుందో నాన్న ఎలా ఉంటాడో తెలీదు. మీ అమ్మ నాన్నల్లోనే మా అమ్మ నాన్నల్ని చూసుకున్నాను. నిన్నే నా సొంత అక్క అనుకున్నాను. అలాంటిది ఇంత త్వరగా దగ్గరైన ఈ బంధాన్ని బంధుత్వాన్ని ఇంతలోనే ఆ దేవుడు దూరం చేస్తానంటే ఎలా ఒప్పుకుంటాను? నాకేమైనా పర్వాలేదు. అమ్మ నాన్న నువ్వు సంతోషంగా ఉంటే చాలు. ఫూలిష్ గా ఆలోచించక లత. నేనెళ్ళి మా అమ్మతో మాట్లాడతాను. మా అత్తయ్య మావయ్య జోలికి వెళ్ళొద్దని వార్నింగ్ ఇస్తాను. కాదు కూడదంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని బెదిరిస్తాను. తను ఖచ్చితంగా నా మాట వింటుంది. రాచిట్టమ్మ వెళ్దాం. ఆగండి బావా. పులిరాజును పెళ్లి చేసుకుంటానని కాంతమ్మ గారికి మాటిచ్చాను. నా దృష్టిలో మాట తప్పడం అంటే ఆత్మహత్యతో సమానం. నేనిచ్చిన మాట తప్పలేను. నువ్వే మాట తప్పకర్లే సెల్లి. ఆ కాంతమ్మ నోటితోని ఈ పెళ్లి జరగదు అని చెప్పిస్తాను. పద. మీరు వెళ్ళి నేను మీకు నిజాన్ని చెప్పానన్న విషయం కాంతమ్మ గారికి చెప్పారంటే నేను చచ్చిన తోట్టు. సెల్లి. అవునక్క, ఈ నిజం ఎవరితోనూ చెప్పనని కాంతమ్మ గారికి మాటిచ్చాను. దాన్ని మిమ్మల్ని దూరం చేసుకోవడం ఇష్టం లేక జరిగిన నిజాన్ని మీకు చెప్పాను. మీరు వెళ్ళి ఆ నిజాన్ని కాంతమ్మ గారికి చెప్తే ఆవిడ దృష్టిలో నేను తప్పుడు దాన్ని అవుతాను, మాట తప్పిందాన్ని అవుతాను. అదే జరిగిన రోజున నేను ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం లేదక్క. దాని అర్థం నేను బయటికెళ్ళి బ్రతకలేను అని కాదు, మిమ్మల్ని వదిలి బ్రతకలేనక్క. ఏడు బాబాయ్ పిచ్చిది. దాని ప్రేమతో మన కాళ్ళ చేతులు కట్టి పడేస్తోంది. ఇప్పుడు పెళ్లిని ఎలా ఆపాలి? ఇప్పుడు ఒకటే మార్గం చిట్టమ్మా. ఏడు బాబాది? మా అమ్మతో గాని ఆ పులిరాజు గారితో గాని ఈ పెళ్లి జరగదని చెప్పించాలి. వాళ్లతోనే ఈ పెళ్లి ఆపేలా చేయాలి. కరెక్ట్ గా చెప్పావు బావా. మీ అమ్మని ఎలాగో ఆపలేము. ఆఫ్ చేయించాల్సింది పులిరాజుతోనే. ఏం చేయగలం చిట్టమ్మా? ఎలా ఆపగలం? అదే ఆలోచిస్తున్నాను బావా. ఏదో ఒకటి చేస్తానా. రవి, ఎక్కడికి వెళ్తున్నారా? మనిషివి ఇంత హుందాగా ఉన్నావు, కానీ నీ మనసు మాత్రం చాలా వికృతంగా ఉందమ్మా. లత గనక తన మీద ఒట్టు పెట్టమని అడగకపోయుంటే నిన్నిక్కడే నిలదీసుండేవాణ్ణి. నీ కొడుగ్గా పుట్టడం నా దురదృష్టం అమ్మా. ఇది నీ మొహం మీదే తెగేసి చెప్పేవాణ్ణి, కానీ ఇప్పుడు చేయలేకపోతున్నానమ్మా. అడుగుతుంటే మాట్లాడవేంటి నాన్న? ఎక్కడికి బయలుదేరారు? అంటే మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంట్లో చూసిన సంబంధానికి ఒప్పుకోవట్లేదంట. వెళ్ళి ఒప్పిద్దామని బయలుదేరాం. ఇష్టం లేకుండా పెళ్లి చేసేస్తే ఆడపిల్ల ఏం సుఖపడుతుంది నాన్న? మీ అక్కనే చూస్తున్నావుగా. బలవంతంగా పెళ్లి చేసుకున్నందుకు ఎంత బాధపడుతుందో. చా, ఇష్టం లేని పెళ్లి గురించి నువ్వు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఏం మాట్లాడుతున్నావు చిట్టి? అవును కాంతమ్మత, మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లకి ఒక న్యాయం, బయట ఉన్న ఆడపిల్లకి ఇంకో న్యాయమా? ఇష్టం లేని పెళ్లి, బలవంతంగా చేయించే పెళ్లి నీ ఇంట్లో కూడా జరుగుతుందని మర్చిపోయావేటి? చూడు, నేనేమీ ఇష్టం లేని పెళ్లి చేయట్లేదు. లత మనసారా ఇష్టపడింది కాబట్టే చేస్తున్నాను. కాదు అని తనతో ఒక్క మాట చెప్పించండి. ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే నిశ్చితార్థాన్ని ఆపేస్తాను. అంత దూరం ఎందుకులే అమ్మా. మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఒక అరగంటలో వచ్చేస్తాం. అయినా మనమెందుకు బాబా వెళ్తాం? మీ అమ్మని తీసుకెళ్తే మీ ఫ్రెండ్ సెల్లిని బలవంతంగా ఒప్పించేస్తుంది కదా. నేనొప్పించడమేంటి? బలవంతంగా నేను ఒప్పించడంలో నువ్వు ఆరితేరావు కదత్తా. చాలే. నేనేమన్నా నా కూతురు పెళ్లి చేశానా, నా కొడుకు పెళ్లి చేశానా బలవంతంగా పెళ్లిళ్లు జరిపించడానికి? ఓహో, మీ ఇద్దరి పిల్లలకి బలవంతంగా పెళ్లిళ్లు చేయలేదన్న బాధలో లతకి జరిపించేస్తున్నావు అన్నమాట. మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడుతున్నావు.
ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు, వెళ్ళిరండి. కాకపోతే నిశ్చితార్థం టైంకి వచ్చేయండి. అలాగే పద బావా అల్లా. హా, ఒక్క నిమిషం. ఫ్రెండ్ అన్నావు కదా, వాడి పేరేంటి? ఆ, సురేష్ అమ్మా. ఎవరు? ఆ జ్యువెలరీ షాప్ సురేషా? అవునమ్మా, వాడే. వాడు 2 నెలల క్రితమే దుబాయ్ వెళ్ళాడన్నావు కదా. వాడు వెళ్ళాడమ్మా, కానీ వాడి చెల్లెలు మాత్రం ఇక్కడే ఉంది. ఓహో అలాగా, సరే వెళ్ళరా నాన్న. ఒరే అవతారం, అక్క, నాకు తెలిసి ఆ సురేష్ గాడికి అసలు చెల్లే లేదు. లేని చెల్లెలు పెళ్లి జరిపించడానికి వీళ్ళు వెళ్తున్నారంటే చిట్టెమ్మ నా కొడుకుతో కలిసి ఏ దిక్కుమాలిన ప్లానో వేసుంటుంది. అదేంటో మనకి తెలియాలంటే నువ్వు వాళ్ళని ఫాలో అవ్వాలిరా. అలాగే అక్క. చూడు, నువ్వు వాళ్ళని ఫాలో అవుతున్న విషయం వాళ్ళకి పొరపాటును కూడా తెలియకూడదు. నేను ఫాలో అవుతున్నట్టు నాకే తెలీదు, ఇక వాళ్ళకెలా తెలుస్తుంది? కామెడీ బాగానే చేసావు కానీ వెళ్ళి పని పూర్తి చేసుకురా. అలాగే అక్క. ఛ! నా అంచనా కరెక్ట్ అయితే ఈ లత పెళ్లి ఆపడానికి ఆ చిట్టమ్మ ఏదో చెయ్యబోతుంది. అసలేం చెయ్యబోతుంది? బావా ఉం? మనిద్దరం బయటికి వెళ్తున్నాం అనగాని మీ అమ్మకి అనుమానం వచ్చినట్టుంది. అవును చిట్టమ్మా, అందుకే మా ఫ్రెండ్ పేరు కూడా అడిగింది. కాకపోతే ఈ పెళ్లి ఆపడానికి అసలు మనం ఏం చేయబోతున్నాం? నువ్వు అర్జెంటుగా గెటప్ మార్చబోతున్నావు. నేను గెటప్ మార్చాలా? ఎందుకు? అన్ని చెప్తాను పద. నీలే నీలే, ఆకలితో కడుపు కాలిపోతుంది. కాలు చేతులు కడుక్కొస్తాను, బేగొట్టిచ్చేసాయి. ఏమే రంగమ్మ, అమ్మా, నా మొగుడికి ఆకలితో కడుపు కాలిపోతుందంట. ఓ 2 పెగ్గులు తాగించేసి గొడవ పెట్టేసుకుని పుట్టింటికి వెళ్ళిపోవడానికి ఇదే మంచి సమయం. నేను చెప్పినట్టు బాటిల్ తెచ్చావా? తెచ్చానమ్మా. సూపర్. సరే సరే వెళ్దాం పద. అక్కడ పెట్టి. ఇదిగో వస్తున్నాడు గాని నువ్వు వెళ్ళి కూరగాయలు తీసుకురా. వెళ్ళు. ఏ నీలే, ఏం కూర వండా? తమరిచ్చిన డబ్బుతో కోడి వేపుడు చేసి చేపల పులుసు పెట్టి పీతల ఈగురు చేశాను. అంత అటకారం ఎందుకు లేవే? నీ మొగుడు సంపాదనకి పచ్చడి మెతుకుల కన్నా ఎక్కువ రావని చెప్పొచ్చు కదా. ఆ పచ్చడి మెతుకులే వస్తుంది కానీ తిని పండగ చేసుకోండి. ఇచ్చిపోయి ఇక్కడ ఎవడు మందు వాట్లెట్టాడు? దీని చూస్తుంటే నాలుగు లాగేస్తుంది. ఏదేమైనా సిట్టికి మాటిచ్చాను, కుదాంత కంట్రోల్లో ఉండాలి. నీలో ఇక్కడ మందు బాటలు ఎవరెట్టారా? నాకేం తెలుసు, వచ్చేటప్పుడు నువ్వే తెచ్చుకున్నావేమో. పిచ్చి వాగుడు వాగంటే పళ్ళు కొట్టేస్తాను అనుకుంటున్నావు. మర్యాదగా బాటిల్ తీసుకెళ్ళి బయటకు పడే. తెచ్చినప్పుడు ఉండాలి ఈ బుద్ధి, చూసినప్పుడు కాదు. తీసుకెళ్ళి బయట పడేనా? అబ్బా అది టిపే.
ఇదిగో ఇది వైట్ రమ్ము. వెళ్ళి ఇవ్వు, మంచినీళ్ళు అనుకుని తాగేస్తాడు. అలాగే అమ్మా. వెళ్ళు వెళ్ళు. ఇలా వెక్కిళ్లతో బాధపడే బదులు ఈ నీళ్లు తాగొచ్చు కదా. ఆ, 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 ఆ. ఏయ్, ఏంటిది? నీళ్ళు పెట్టాల్సి పోయి మందెట్టారు. అయ్యి బాబోయ్, అది మందా? ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నాను, ఏది మందో ఏది కాదన్నా తెలీదా? అమ్మా, అమ్మా, అమ్మాట, అమ్మాట, అమ్మా, అయ్యో. ఏమైందని దాని మొహం మీద నీళ్లు కొట్టావు? ఇంకోసారి అలాంటి పిచ్చి పిచ్చి ప్లానింగ్ చేసావంటే పుచ్చి పగిలిపోతాయేమనుకుంటున్నావో. హే, మేమేం ప్లాన్ చేసాం? నోరు మూసుకో. నాతో విడాకులు తీసుకోవాలనుకుంటే నేను చేసిన తప్పేటో చూపించి అప్పుడు విడాకులు తీసుకో, అంతేగాని ఇలాంటి తప్పుడు పని చేయకో. అమ్మా, 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 మంట. ఛ! ఇదిగో అత్తగారు, తమరి ఫోన్లు మోగుతున్నాయి. ఛీ, పదవే. బా, బా, ఏంటే బా, బా. ఎవరు? హలో, ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. ఎవరు మాట్లాడట్లేదేంటి? అవతల నుంచి ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నా పేరు ప్రసాద్ రావు అండి. మీరు చిట్టి వాళ్ళ నాన్నగారేనా? అవునండి, సిట్టమ్మ మా కూతురే. ఇంతకీ మీ పేరేంటండి? నా పేరు ఇదేంటి ఫోన్ చేసి నా పేరు అడుగుతున్నాడు? ఫోన్ చేసింది మీరు కదండి, మీరు నా పేరు అడుగుతారేటండి? ఏం లేదండి, మీ చిట్టమ్మకి ఇక్కడ యాక్సిడెంట్ అయింది. సిట్టమ్మకి యాక్సిడెంట్ అయిందా? నువ్వు ఆగవే, సిట్టమ్మకి యాక్సిడెంట్ అయిందట. ఎక్కడ యాక్సిడెంట్ అయింది బాబు? మా సిట్టమ్మకి ఎలాగుంది? ఏమో సార్, దెబ్బలు బాగా తగిలాయి, రక్తం కూడా బాగా పోయింది. ఆ అమ్మాయి ఫోన్లో చూస్తే మీ నెంబర్ కనపడింది, అందుకే మీకు కాల్ చేశాం. అలాగా? ఎంతకీ మా సిట్ ఎక్కడుందండి? ఊరు చివర ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా, ఆ మలుపు తిరిగేటప్పుడు ఎడం వైపు రోడ్లో ఉంది. అలాగే బాబు, ఇప్పుడే బయలుదేరుతాం బాబు. అలాగే, తొందరగా రండి. మీరొస్తే త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు. అలాగే బాబు, అలాగే. ఓకేమ్మా, మన సిట్టమ్మకి యాక్సిడెంట్ అయిందంటే ఊరు చివర ఆంజనేయ స్వామి గుడి దగ్గర అంటే తొందరగా పది వెళ్దాం. వాడు ఇప్పుడే బయటికి వెళ్ళినాడే. నీలంబరికి చెప్తే హాస్పిటల్ ఖర్చులు ఎవడు పెడతాడని మనల్ని కూడా వెళ్ళలేమదే. ముందు వెళ్దాం, పదే పద. అమ్మా, మన ప్లాన్ వర్కౌట్ అయిందమ్మా. చిట్టమ్మకి యాక్సిడెంట్ అయిందనగానే వాళ్ళ నాన్న బయలుదేరుతా అన్నాడు అంటే వాళ్ళ నాన్న కాకినాడలో ఉన్నట్టే కదా. అవునరా వీరనారాయణ, చిట్టమ్మ చెప్పినట్టు వాళ్ళ నాన్న రాజమండ్రిలో లేడు కాబట్టే వెంటనే వస్తా అన్నాడు. పదమ్మా, ఈ రోజుతో చిట్టమ్మ అమ్మ నాన్న ఆ కోకిలమ్మ కుటుంబరావులు అవునో కాదో తేలిపోతుంది. పద నాన్న. రై కార్తీయంట్రా.
కోకిలమ్మా ఆ. మన సిట్టమ్మకి యాక్సిడెంట్ జరిగిన చోటు ఇదే అన్నారు కదే మరి ఇక్కడ ఎవరూ లేరేటి హాస్పిటల్కి అట్టుకుపోయినారంటావా ఆగు ఒక పలానికి ఫోన్ చేస్తాను. ఏమైందిరా ఎందుకు ఆపారు? సార్ కార్లో పెట్రోల్ అయిపోయింది సార్. పనికి మాలిన వాళ్ళరా, కార్లో పెట్రోల్ ఉందో లేదో చూసుకోర్రా. ఎగ్జాక్ట్ గా పెట్రోల్ బంక్ దగ్గర వచ్చి ఆగింది కాబట్టి సరిపోయింది, లేదంటే పెట్రోల్ తేవడానికి గంట పట్టేది. ఈలోపు ఆ కోకిలమ్మ కుటుంబరావు తప్పించుకుని పారిపోయేవాళ్ళు. సారీ బాస్. ప్రతిదానికి ఇదోటి బాగా నేర్చుకున్నారు, సారీ బాస్ అని. పోనీ త్వరగా. అలాగే బాస్. హలో హలో, మీరు చెప్పిన చోటుకే వచ్చినాం. ఇక్కడ ఎవరు కనబడట్లేదయ్యా. అది మేము ఇప్పుడే చిట్టెమ్మని ఆటోలో ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. హా? అలాగా? ఏ హాస్పిటల్ బాబు? పేరు తెలీదు, మీరు అక్కడే ఉండండి, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, సరేనా? అలాగే బాబు, బేగిరండి, మాకు ఇక్కడ కాలు చేతులు ఆడట్లేదు బాబు. అలాగే అలాగే. హాస్పిటల్కి తీసుకెళ్లారంటే. ఒరే వీరనారాయణ, అక్కడున్న వాళ్ళు నువ్వు అనుమానించినట్టుగా కోకిలమ్మ కుటుంబరావులు కాకపోతే వచ్చిన ఆ చిట్టమ్మ అమ్మా నాన్నల్ని మోసం చేసిన వాళ్ళం అవుతాంరా. ఇక జీవితంలో వాళ్ళ మొహం చూడలేవురా. అమ్మా, నా అనుమానం ఎప్పటికీ అబద్ధం కాదమ్మా, ఖచ్చితంగా నిజమే అయి ఉంటుంది. కావాలంటే నువ్వే చూడు, ఆ కోకిలమ్మ కుటుంబరావులు అక్కడే ఉంటారు. చిటి, మనం పులిరాజు భార్య దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసినంత మాత్రాన ఆ అమ్మాయి ఒప్పుకుంటుందంటావా? ఒప్పుకుంటుందన్న నమ్మకం నాకుంది బావా. ఎందుకంటే తను ఒక ఆడదే కదా. ఒక ఆడదాని కష్టం మరో ఆడదానికి ఖచ్చితంగా తెలుస్తుంది. అది నిజమే అనుకో. కారాపవేంటి బావా? మీ అమ్మా నాన్న ఏంటి అక్కడున్నారు? అవును, మా అమ్మ నాన్నేటి ఇక్కడున్నారు. మా అమ్మ ఎందుకు ఏడుస్తుంది? అవును, ఏడుస్తున్నారేంటి? అమ్మా, నానా, అందరికి ఏడుస్తుంది. అమ్మ సిట్టి, కాలేదు కదమ్మా. నాకే అవ్వలేదు. నీకు యాక్సిడెంట్ అయినదని కదమ్మా, నీకేం కాలేదుగా. నాకు యాక్సిడెంట్ అవడం లేదు నాన్న. అలాని ఎవరు చెప్పారు మీకు? ఏమోనమ్మా, ఎవరో ఒక అతను ఫోన్ చేసి మీ సిట్టమ్మకి యాక్సిడెంట్ అయినది ఊరి చివర ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి రమ్మని చెప్పినారమ్మా. అందుకే పేనాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చినావమ్మా. అలాగా? సరే, ఆ ఫోన్ చేశారన్నావు కదా, ఆ నెంబర్ ఒకసారి చూపించు. ఏది? ఇదిగోనమ్మా, ఈ నెంబర్ నుంచి వచ్చినదమ్మా. అంటే నాకు యాక్సిడెంట్ జరిగిందని చెప్పింది వేందండి బాబాయ్. అయితే ఆయనకి నా మీద అనుమానం బాగా వచ్చిందనమాట. అందుకే కోకిలమ్మ కుటుంబరావులే మా అమ్మ నాన్నలా అని తెలుసుకోవడానికి నాకు యాక్సిడెంట్ అయిందని అబద్ధం చెప్పుకుంటాడా.
నానా ఈ నెంబర్ పాసిబుల్ చెప్పాను కదా ఇంకా మార్చలేదేటి? అది అయ్యే లోపల ఈ ఫోన్ వచ్చినదమ్మా. కొంపలు మునిగాయి నానా. ఈ నెంబర్ ఎవరితో తెలుసా? ఎవరిదమ్మా? వీరనారాయణ బాబాయ్ది.